హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇమ్రాన్ స్టడీ సర్కిల్. మనకి అర్థమెటిక్లో ప్రతి టాపిక్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క టాపిక్ నేను 3 లెవెల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3. పార్ట్ 1లో బేసిక్స్ ఉంటాయి, పార్ట్ 2లో మీడియం లెవెల్ క్వశ్చన్స్, అలాగే పార్ట్ 3లో హై లెవెల్ క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేసుకుందాం. ఈరోజు మన టాపిక్ ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మనం బేసిక్స్ లెవెల్ పార్ట్ 1 గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఇలా ఇక్కడ కొన్ని నంబర్స్ రాశాను. 10:15, 2.3:3.2 అండ్ 3/2:2/3 అండ్ 5:9. ఈ నాలుగిట్లో కరెక్ట్ రేషియోస్ ఎవరైనా మీరు చెప్పగలరా? ఒకసారి తెలియకపోతే మన బేసిక్స్ నుంచి చాలా క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. సో 10:15 ఈజ్ ఎ రేషియో? నో, ఇది ఇంకా సింప్లిఫై అవుతుంది కాబట్టి దీన్ని రేషియో అనలేము. రేషియో ఈజ్ ఆల్వేస్ బి ద షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎ నంబర్. సో 10:15ని మనం 5తో డివైడ్ అవుతుంది కాబట్టి 5 2 కింద రాసుకోవచ్చు, 5 3 కింద రాసుకోవచ్చు. అంటే 10:15 కాదు, దీని యొక్క రేషియో ఏంటంటే 2:3 అవుతుంది. అలాగే మనకి 2.3:3.2 ఉంది. సో రేషియో షుడ్ నాట్ బి ఇన్ ద పాయింట్స్. ఈ పాయింట్స్ ఏమైనా ఉంటే దాన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఇక్కడ ఏం చేయాలి? బోత్ సైడ్స్ 10 మల్టిప్లై చేయాలన్నమాట. అంటే ఏమైంది మనకి 23:32. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు అలా చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ ఉంది. ఒక క్లాస్లో నంబర్ ఆఫ్ బాయ్స్, నంబర్ ఆఫ్ గర్ల్స్ యొక్క రేషియో చెప్పమంటే 2.3:3.2 అని చెప్పగలమా? లేదు కదా. అంటే ఏదైనా పాయింట్స్లో ఉంటే దాన్ని మనకి ఏంటంటే పాయింట్స్ రిమూవ్ చేయాలి. 2.3 ఉంది కాబట్టి బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తాం. అంటే దీని ఆన్సర్ ఏంటంటే మనకి 23:32. సో ఈజ్ ఇట్ ఏ రేషియో? నో, రేషియో షుడ్ నాట్ బి ఇన్ ద ఫ్రాక్షన్స్. సో ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఏంటి, ఇక్కడ 2 3 ఉంది. ఈ 2 3 రిమూవ్ అవ్వాలంటే ఏంటి, బోత్ సైడ్స్ దాని యొక్క ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 3/2 ఇంటూ 6 ఈజ్ టు 2/3 ఇంటూ 6. 2 1 జా 2 3 జా 3 1 జా 3 2 జా 3 3 జా ఎంత అయింది? 9 ఈజ్ టు 2 2 జా ఎంత అయింది? 4. అంటే 9:4 అవుతుంది. సో 5:9, 5:9 ఎగ్జాక్ట్గా కరెక్ట్గానే ఉంది. సో రేషియో ఈజ్ ఆల్వేస్ బి ద షార్టెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ నంబర్ అనేది మనం ముందు తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ 3 క్వశ్చన్స్ ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో. ఫైండ్ ద ఇన్వర్స్ రేషియో. ఫర్ ఎగ్జాంపుల్ A:B యొక్క ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది? B:A అవుతుంది. అంటే ఇక్కడ 3:4 ఇచ్చాడు కదా, అంటే 3:4 యొక్క ఇన్వర్స్ రేషియో అవుతుంది 4:3 అవుతుంది. కానీ ఎలా? ఇప్పుడు 1/3 అంటే ఇన్వర్స్ రేషియో అంటే ఏంటి? 1/3:1/4 అని అర్థం. సో మనకేం తెలుసు? రేషియో షుడ్ నాట్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్ రిమూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి? దాని యొక్క ఎల్సిఎంతో మల్టిప్లై చేయాలి. 3 and 4 యొక్క ఎల్సిఎం ఎంత? 12. సో అందుకనే బోత్ సైడ్స్ 12తో మల్టిప్లై చేయాలన్నమాట. 3 1 జా 3 4 జా 4 1 జా 3 4 జా. అప్పుడు ఏమైంది? 4:3 అనేది రేషియో అయింది. సో మనకేంటి 2 నంబర్స్ అంటే ఈజీగా మనకి 3:4 అయితే 4:3 అని రాసేసుకోవచ్చు. కాకపోతే ప్రొసీజర్ అయితే ఇలా ఫాలో అవ్వాలి. 3 నంబర్స్ ఉన్నప్పుడు రేషియోస్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో మనకి ఇప్పుడు ఏంటి? 3:2:5కి ఇన్వర్స్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుందో చూద్దాం. సో 1/3:1/2:1/5. సో 3కి 2కి 5కి ఎల్సిఎం ఎంత? 3కి 2కి 5కి ఎల్సిఎం అంతే. 3 2 జా 6, 6 5 జా 30. ఎందుకంటే ఇక్కడ అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి దాని యొక్క మల్టిపుల్స్ ఎల్సిఎం అవుతుంది. సో ఎల్సిఎం ఏమవుతుంది? 30 అవుతుంది. సో 1/3 ఇంటూ 30 ఇంటూ 30 ఇంటూ 30. సో 3 1 జా 3 10 జా 2 1 జా 2 15 జా 5 1 జా 5 6 జా. సో 10:15:6 అనేది 3:2:5 యొక్క ఇన్వర్స్ రేషియో ఏంటంటే 10:15:6 అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకి కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. కాంపౌండ్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఉన్నాయి కదా 2 3 3 2 2 5. ఫస్ట్ నెంబర్ని పాయింట్ అవుట్ చేయండి. ఈ ఫస్ట్ నెంబర్ అన్నిని న్యూమరేటర్లో మల్టిపుల్స్ కింద రాయండి. అంటే 2 × 3 × 2 బై 3 × 2 × 5. ఈ నెక్స్ట్ టర్మ్ అన్ని డినామినేటర్లో మల్టిపుల్స్ కింద రాయాలి. అంటే నెక్స్ట్ టర్మ్ 3 2 5 డినామినేటర్ మల్టిపుల్స్ అవుతుంది 3 2 5. సో కొంతమంది ఏం చేస్తారంటే ఈ 3 మల్టిప్లై చేసేస్తారు. ఎందుకు? ఇక్కడ డివిజన్ అవుతున్నప్పుడు ఇలాగ రాసుకొని ఈజీగా ఇక్కడే 3 పోయింది, 2కి పోయింది. సో రేషియో ఎంత వచ్చింది మనకి? 2:5. సో ఈ కాంపౌండ్ రేషియో అంటే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి.
సో న్యూమరేటర్ అండ్ డినామినేటర్ యొక్క మల్టిపుల్స్ని చేసిన తర్వాత దీనికి వచ్చిన రేషియోనే మనం ఏంటంటాము, కాంపౌండ్ రేషియో అంటాం. సో నెక్స్ట్ సమ్ అంటే చూద్దాం. ఇక్కడ ఏముంది, A/B ఈజ్ ఈక్వల్ టు 2:3. సో ముందు ఇక్కడ 2:3 అనేది ఉంది, అలాగే 4:9 అనేది ఉంది, 4:9 అనేది ఉంది. సో ఇక్కడ మనకి చూడండి, ఇది A/B, ఇది B/C, అంటే AC. సో ఇది BA, ఇది BA, ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయా? ఈక్వల్గా లేవు కాబట్టి మనం ఏం చేయాలి? సో ఈ B ఈ రెండిట్లో కామన్ ఉంది కాబట్టి Bని మనం ఈక్వల్ చేసుకోవాలి. సో ఈక్వల్ చేసుకోవాలంటే ఈ ఈక్వేషన్ని మొత్తాన్ని, ఇక్కడ 4 ఉంది కాబట్టి దీన్ని 4తో మల్టిప్లై చేస్తాను, ఇక్కడ B ప్లేస్లో 3 ఉంది కాబట్టి దీన్ని 3తో మల్టిప్లై చేస్తాను. అంటే మన B రెండిట్లోని కామన్గా ఉంది కాబట్టి Bని ఈక్వల్ చేసుకోవాలి. సో 4 2s 8, 3 4s 12, అలాగే 3 4s 12, 9 3s 27. ఇది A, చూడండి కంపేర్ చేయండి, ఇది A, ఇది B రెండు ఈక్వల్ అయిపోయాయి. ఇది C, అంటే ఆన్సర్ ఏమైంది మనకి 8:12:27. లేదంటే ఇది అర్థం కాలేదు అంటే ఇంకో మెథడ్ చెప్తాను, చూడండి ఒకసారి. సో ఇక్కడ A/B ఉంది కదా, 2:3 రాయండి. సో B/3 ఉంది కదా, అంటే ఇక్కడ 4:9 రాయండి. అంటే A రావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, B రావాలంటే ఈ రెండు మల్టిప్లై చేయాలి, C రావాలంటే ఈ 3 మల్టిప్లై చేయాలి. 2 4s ఎంత అయింది మనకి? 8 అయింది. 3 4s ఎంత అయింది మనకి? 12 అయింది. 3 9s ఎంత అయింది మనకి? 27 అయింది. సో ఈ ఏదైనా టేబుల్లో పోతున్నాయా? పోవట్లేదు కాబట్టి 8:12:27 ఇస్ ద ఆన్సర్. ఇప్పుడు రేషియో అంటే ఏంటో చూసాను, మనకు ప్రపోర్షన్ అంటే ఏంటో చూద్దాం. ప్రపోర్షన్ అంటే సింపుల్గా అర్థం ఏంటంటే, సో మనకి 4 నంబర్స్ ఉంటాయి, అంటే 4 ఉన్న ABCD. సో ఇఫ్ AD ఈక్వల్ టు BC అయితే అది ప్రపోర్షన్లో ఉందని అర్థం. మనకి ప్రపోర్షన్స్ అనగానే మనకి 4th ప్రపోర్షన్ ఉంటుంది, అలాగే 3rd ప్రపోర్షన్ ఉంటుంది, అలాగే మీన్ ప్రపోర్షన్ ఉంటుంది. మనకి ఏదైనా ఒక బుక్లో చూస్తే దీనికి డైరెక్ట్గా ఫార్ములాస్ అనేది ఇచ్చేస్తారు. సో 4th ప్రపోర్షన్ ఫార్ములా ఏంటంటే x = BC/A అంటాము. సో 3rd ప్రపోర్షన్ ఫార్ములా అంటే x = B² A అంటాము. మీన్ ప్రపోర్షన్ అంటే x √AB అంటాము. ఇది కూడా ఈ ఈక్వేషన్ ఎలా వచ్చిందో ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. అప్పుడు మీరు ఏది సమ్ ఇచ్చినా సరే ఈజీగా ఇది చేయగలరు అన్నమాట. సో x = BC/A. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాము, A/B అలాగే C/D అయినప్పుడు AD = BC అవ్వాలి. సో AD = BC అయితే దీన్ని ప్రపోర్షన్ అంటాం అన్నమాట. సో A/B C/D అయినప్పుడు AD = BC అయితే మనకి ప్రపోర్షన్ అంటాం. సో మనకి కావాల్సింది 4th ప్రపోర్షన్ కాబట్టి A B రాసి 4th ప్రపోర్షన్ దగ్గర x పెట్టుకుంటాం. మనకు కావాల్సింది 4th ప్రపోర్షన్ కదా. అప్పుడు ఏమైంది, AX = BC, అంటే x ఏమైంది, BC/A అయింది. సో x = BC/A అనేది ఇలా జనరేట్ అయిందన్నమాట. అలాగే ఇప్పుడు మనకి ఏం కావాలి, 3rd ప్రపోర్షన్ కావాలి. 3rd ప్రపోర్షన్ అనేది కావాలి. సో ఏమైంది, ఇప్పుడు మనకి A/B 3rd ప్రపోర్షన్ కాబట్టి 3 టర్మ్సే ఉంటాయి. A/B, అప్పుడు B/C, అక్కడ C రాసుకుంటే C, X రాసుకుంటే X మనకి. సో A/B B/C మనకు కావాల్సింది ఏంటి మనకి. సో అప్పుడు ఏమైంది, X కావాలి మనకి. X మనకి ఏం తెలుసు, AD = BC అంటే B² అయింది. అప్పుడు X ఏమైంది, B²/A అనేది అయిందన్నమాట. అలాగే ఒకసారి మీన్ ప్రపోర్షన్ చూద్దాం. సో మీన్ ప్రపోర్షన్ అంటే ఏంటి, మనకు 2 టర్మ్సే ఉండాలి. A = X అయితే X = B. అప్పుడు ఏమైంది, AB = X² అయింది. X² = AB అంటే X ఏమైంది, √AB. ఇవన్నీ ఎలా వచ్చాయంటే బేస్డ్ అపాన్ దీస్ రూల్స్ ఇలా వచ్చాయి మన ఎగ్జామ్లో. ఇప్పుడు మీరు ఈజీగా X = BC/A ఎందుకు రాయాలనేది మీకు ఒక చిన్న క్లారిటీ వచ్చి ఉంటుంది. సో మనం నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం మీడియం లెవెల్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈరోజు ఈ బేసిక్స్ అనే టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటాను. For more videos, please subscribe to my channel. Thank you, friends.